హాయ్ అండి. క్యారెట్ హల్వా, క్యారెట్ కర్రీ చేసి మనకి తినమంటే తినరు కాబట్టి ఇలాగ ఒక్కసారి మీరు క్యారెట్ హల్వా చేసి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇవ్వండి. కంటి చూపు మెరుగ్గా ఉంటుంది. చాలా ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందుకోసమనే క్యారెట్ హల్వా ఎక్కువగా చేసి పెడితే చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి నేను ట్రై చేశాను. ఇది మీరు చూసి ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఒక హాఫ్ కేజీ క్యారెట్ తీసుకొని పైన తొక్క తీసేసి ఇలా తురుముకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ లీటరు మిల్క్ తీసుకొని బాయిల్ చేసుకొని పావు లీటర్ అయ్యే వరకు ఉంచుకోండి. ఇలా మిల్క్ అంతా కూడాను ఓ పావు లీటర్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఏవైనా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఇలాగా పిస్తా పప్పు, జీడిపప్పు, కిస్మిస్ కొంచెం నెయ్యి వేసుకొని బాగా వేపుకోవాలి. 2 స్పూన్లు క్యారెట్ వేసుకొని క్యారెట్ అంతా కూడా ఇలా కలుపుకోవాలి. పచ్చివాసన పోయినంత వరకు ఇలా క్యారెట్ని అంతా కలిపేసుకోండి. ఇందులోనే 3/4 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగరు క్యారెట్ని బాగా పడుతుంది. ఇలా దగ్గరకు అయిపోయింది చూసారా? ఇప్పుడు ఫస్ట్ మనం మరగపెట్టుకున్న మిల్క్ ఉంటుంది కదా, మిల్క్ అంతా కూడా వేసుకోవాలి. ఇలా మిల్క్ అంతా దగ్గరకు అయిపోయినంత వరకు 5 నిమిషాలు కలుపుతూనే ఉండాలి గరిటెతోటి. ఇందులోని ఇప్పుడు మనం వేపుకున్న ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేయాలి. క్రీమ్ ఉంటే వేసుకోండి. మిల్క్ క్రీమ్ ఉంటే ఒక 2 స్పూన్లు మిల్క్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మిల్క్ క్రీమ్ లేకపోయినా నో ప్రాబ్లము. చిటికెడు సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం. ఎప్పుడైనా మనం స్వీట్ తయారు చేసుకుంటే చిటికెడు సాల్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. సాల్ట్ వేసుకొని మళ్ళీ దగ్గరికి అయినంత వరకు కలుపుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి ఉంటే వేసుకోండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, చూసారా దగ్గరికి అయిపోయింది. చాలా చాలా బాగుంటుంది. క్యారెట్ హల్వా ట్రై చేయండి. ఒక్కసారి చూసి మీకు నచ్చితే నా ఛానల్ షేర్ చేయండి. నాకు లైక్ కూడా కొట్టండి. చాలా బాగుంటుంది క్యారెట్ హల్వా.